వెల్కమ్ టు పబ్లిక్ కోట్ న్యూస్. నేను మీ రోజా. టుడే స్టోరీ బోర్డ్. తెలంగాణ రాష్ట్ర పర్యటన ముగించుకొని తిరుగు ప్రయాణమైన భారత ప్రధాని మంత్రి నరేంద్ర మోడీకి వీడ్కోలు పలికే సందర్భంలో సహచర మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్తో కలిసి రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుండి అందవలసిన సహాయ సహకారాలకు సంబంధించి 11 కీలకమైన అంశాలతో కూడిన వినతి పత్రం ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రధానమంత్రికి ఇచ్చిన వినతి పత్రంలోని అంశాలను మనం ఒక్కోసారి పరిశీలిద్దాం. మొదటిగా ఎన్టీపీసీలో 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంటే గత ప్రభుత్వం 1600 మెగావాట్లు మాత్రమే సాధించింది. మిగిలిన 2400 మెగావాట్ల ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలి. ఇక రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని అనుమతులు ఇస్తాము. రెండవది హైదరాబాద్ మెట్రో విస్తరణ అభివృద్ధికి, మూసీ ప్రక్షాళన, రివర్ ఫ్రంట్ అభివృద్ధికి సహకరించండి. మూడవది వచ్చేసరికి తుమ్మిడిహెట్టి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. భూసేకరణ, నీటి వాటాల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ప్రధాని జోక్యం చేసుకోవాలి. ఇక నాలుగవది వచ్చేసరికి హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై ఆమ్రాబాద్ ఫారెస్ట్ ఏరియా మీదుగా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సహకరించాలి. 2022-23లోనే కేంద్ర ప్రభుత్వం డిపిఆర్ తయారీకి 3 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ కారిడార్తో పాటు శ్రీశైలం వెళ్లే యాత్రికులతో పాటు హైదరాబాద్ నుంచి ఏపీలోని ప్రకాశం జిల్లా వరకు 45 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. దక్షిణ తెలంగాణ వైపు రవాణా మార్గాలు విస్తరిస్తాయి. ఇక ఐదవది వచ్చేసరికి రాష్ట్రంలో 100% ఇంటింటికి నల్లా నీటిని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలి. దాదాపు 10 లక్షల కుటుంబాలకు ఇప్పటికే నల్లా నీళ్లు అందడం లేదు. సమీపంలోని నీటి వనరుల ద్వారా గ్రామాలకు రక్షిత మంచినీటిని సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలజీవన్ మిషన్ నిధులు కేటాయించాలనేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆరవది వచ్చేసరికి తెలంగాణలో పెరిగిన జిల్లాల సంఖ్య, పోలీస్ కమిషనరేట్ల సంఖ్యకు అనుగుణంగా ఐపీఎస్ క్యాడర్ రివ్యూ చేయాలి. కేంద్ర హోంశాఖ 2016లో తెలంగాణకు 76 ఐపీఎస్ క్యాడర్ పోస్టులను మంజూరు చేసింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ, పెరిగిన జనాభాను బట్టి రాష్ట్రంలో పోలీసు అధికారుల అవసరం పెరిగింది. అత్యవసరంగా 29 పోస్టులను అదనంగా కేటాయించాల్సి ఉంది. ఐపీఎస్ క్యాడర్ రివ్యూను అత్యవసర అంశంగా పరిగణించాలి. వీలైనంత త్వరగా పోస్టులు మంజూరు చేయాలి. ఏడవది వచ్చేసరికి హైదరాబాద్ రామగుండం, హైదరాబాద్ నాగ్పూర్ రహదారిపై రక్షణ శాఖ భూముల మీదుగా ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. వీటితో పాటు కారిడార్ల నిర్మాణానికి కంటోన్మెంట్ ఏరియాలో 178 ఎకరాలు, 10 టీఎంసీల కేశవపురం రిజర్వాయర్ నిర్మాణానికి పొన్నాల గ్రామ సమీపంలోని 1350 ఎకరాల మిలిటరీ డైరీ ఫామ్ ల్యాండ్స్ ని రాష్ట్రానికి బదిలీ చేయాలి. లీజు గడువు ముగిసిన షామీర్పేటలో ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ భూములను తిరిగి అప్పగించాలి. ఐఐటి, నల్సార్, సెంట్రల్ యూనివర్సిటీతో పాటు ఎన్నో పేరొందిన పరిశోధన, ఉన్నత విద్యా సంస్థలు హైదరాబాద్లో ఉన్నాయి. అత్యున్నత విద్యా సంస్థలు అందరికీ అందుబాటులో ఉండాలని, ప్రతి రాష్ట్రంలో ఒక ఐఐఎం నెలకొల్పాలి అనేది కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుంది. అందులో భాగంగా హైదరాబాద్లో ఐఐఎం అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నెలకొల్పాలి. అందుకు అవసరమైనంత స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తోంది. నేషనల్ హెల్త్ మిషన్ కార్యక్రమం రాష్ట్రంలో విజయవంతంగా అమలు చేస్తున్నాం. 5259 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర వాటాగా రాష్ట్రానికి రావాల్సిన 347.54 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలి. భారత్ మాల పరియోజన జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా తెలంగాణకు ప్రయోజనంగా ఉండే 8 ప్రాజెక్టుల నిర్మాణానికి వేగవంతం చేయాలి. కల్వకుర్తి, కొల్లాపూర్, గౌరెల్లి, వలిగొండ, తొర్రూర్, నెహ్రూ నగర్ కొత్తగూడెం, జగిత్యాల, కరీంనగర్ 4 లేన్, జడ్చర్ల, మరికల్ 4 లేన్, మరికల్, డియాసాగర్ నిలిచిపోయిన టెండర్ల ప్రక్రియకు వెంటనే అనుమతులు మంజూరు చేయాలి. ఇక 11వది వచ్చేసరికి తెలంగాణలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం సహకారాన్ని కోరుతూ ఉన్నాం. ఇప్పటికే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ప్రధాన పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుంది. సెమీ కండక్టర్లు, డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కొత్త శకానికి నాంది పలికేందుకు ఇండియా సెమీ కండక్టర్ల మిషన్లో భాగంగా కేంద్రం సహాయం అందించాలనేసి సీఎం రేవంత్ రెడ్డి కోరారు.